హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను టమాటా ఎగ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా బాయిల్ చేసిన ఎగ్స్ అయితేనే వేస్తాను, కానీ ఈసారి అయితే పగలగొట్టేద్దామని వేస్తున్నాను. మంచిగా టమాటా పేస్ట్ చేసుకొని నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇట్లా పేస్ట్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయి ఇట్లా నూనె మొత్తం బయటికి రావాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఒక 1 మినిట్ పాటు ఇట్లా తిప్పుతూ ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని అది మసిలేటప్పుడు మనం ఎగ్స్ కొట్టుకోవాలి. ఎగ్స్ కొట్టుకొని పోసుకున్నది కూడా ఒక ఆటే, అది పెంకులు అనేవి అల్లబడకుండా కొట్టుకోవాలి. సో అందుకే నేను ఆట అనేది ఒక 5 మినిట్స్ అయితే గుడ్లను ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది, నేను ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూసారా ఎగ్స్ ఎంత మంచిగా ఉడికిపోయాయో. వీటిని మనం తిప్పనవసరం లేదు, ఎందుకంటే నేను వాటర్ అనేవి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. జస్ట్ మొత్తం ఈవెన్గా కుక్ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.